ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాలసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన విశేషం ఏంటంటే ఆయన జలంగా ఉంటాడు, నీటిగా ఉంటాడు లోకంలో. అందుకే భూతాధి సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం అంటూ ముక్తస్వామి దీక్షితారు వారి కీర్తన చేస్తారు. ఆయన ప్రధానమైనటువంటి రూపము జలరూపము. అందుకే 9 రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే ఆ మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్లీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు. ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు ఆయన పూజ చేసిన కారణం చేత మనందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది, బాహ్యంలో కూడా. ఎందుకని? ఆయనకి పత్రులతో పూజ చేస్తాం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వెట్కతో పూజింత్రు పర్వమున దేవ గణపతికి నిపుడు జయ జయమంగళం నిత్య శుభమంగళం అని చదువుతుంటాం కదా. ఇందులో అన్ని ఔషధీతత్వం ఉన్నవి. నేరేడు, తెల్లారి లేస్తే నేరేడు పళ్ళు కోరుకుని ఎవరు తింటారు? మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ తింటారు. 2, నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు. ఎందుకో తెలుసా? జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణం అయిపోతుందంటారు. పొరపాటున వెంట్రుక లోపలికి వెడితే నేరేడు పండు స్పర్శకి జీర్ణం అవుతుందంటారు. అంతటి ఔషధీతత్వం. అటువంటి నేరేడు, మారేడుకి చెప్పవలసిన అవసరం ఏముంది అసలు? మారేడుని మించినటువంటి ఔషధి ప్రపంచంలో లేదు. అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రి గురించి ఎక్కడ చెప్పను. ఒక్కొక్క పత్రిది అంతంత ఔషధీతత్వం. అందుకే వాటిని నిర్ణయించారు. అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది. ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలింది అనుకోండి, అందులోంచి రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి. ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టుకెళ్ళి నదులలో కలిపారనుకోండి, శ్రావణ మాసం నదికి పురిటికాలం. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో చూడండి ముట్టుకోరు. ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు, స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహవాచనం చేయిస్తారు. అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటికాలం ఉంటుంది, అందులో ముట్టుకోరు, అప్పుడు ఆ వస్తువు తినరు. నదికి శ్రావణ మాసం పురిటికాలం. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యరు. భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి. శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు. విషం ప్రవేశిస్తుంది నీటిలోకి. ఎందుకని అంటే 2 కారణాలు. ఒకటి, మబ్బు బాగా కిందకి దిగిపోతుంది, చంద్రకిరణములు పడవు, ఔషధీతత్వం అమృత కిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటికి. 2వది, ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగింది అనుకుంటాం, కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉధృతంగా వస్తుందో తెలియదు. అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల మించి ఎక్కువచ్చేస్తుంది. వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి. నీరు విషమైపోతుంది. పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు. వచ్చినప్పుడు నీటి యందు దోషము ప్రబలుతుంది, బురద రంగులోకి వస్తుంది నీరు. అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ, మట్టితో ఉన్న ప్రతిమ, 21 రకాల పత్రులు, ఔషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత ములిగి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. వీటిల్లోంచి ఔషధీతత్వం వస్తుంది. మారేడులోంచి మారేడు, తులసిలోంచి తులసి. ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు, నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి. తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు. ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి, ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్లన్నీ తాగడం మొదలుపెట్టి ఆ నీళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాహ్యంలోనే కాదు, ఆంతరమునందు కూడా సర్వజనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం. అందుకే అగజానన పద్మార్కం, అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము
ఆ విఘ్నేశ్వరుడి యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుందిట. గజానన మహర్నిశం, ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు, అహర్నిశం, రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను. అనేకదం తం భక్తానాం, అనేకదంతం కాదు, అనేక దం, అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి. అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాణ్ణి ఉపాస్మహే. ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను. దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుచున్నాను. అందుకే విఘ్నేశ్వర నమస్కారాన్ని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక్కసారి అని వాడరు. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసేటప్పుడు సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి అని మొదలుపెట్టారు. సదా, ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాలసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన. అటువంటి గణపతిని, విఘ్నేశ్వర ముఖం ఉన్నవాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. అది ఆ శ్లోకం యొక్క విశేషం.